శుభార్తలు. మీరందరూ నేను మంచి ముచ్చట్లు తెస్తా అని ఎదురు చూస్తున్నారు కదా, అందుకే ఇవాళ కూడా మీకోసం జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. గవన్నీ మీకు చూపిద్దామని. మరి ఇంకెందుకు ఆలస్యం, శురు చేద్దామా? సరే, ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీని ఊడ్చిపెట్టిన ఆఫీసర్లు, తీన్మార్ ముచ్చట్లకు రెడైన లీడర్లు. సింగపూర్లా చక్కర్లు కొట్టిన చంద్రాలు, మొత్తం తిరిగి చూసిండు అందాలు. కల్తీ కళ్ళు తేవాలని సత్తి లొల్లి. అరే కష్టం చేస్తాను బరాబరి తాగుతారు, అలవాటు అయిన వాళ్ళకి అరే కళ్ళు పోయాలి గాని కుక్కల మందు నురుగ గల్ఫని కళ్ళు ఎందుకు పోయాలమ్మా? మందు దుకాణానికి టెండర్ వేసిన మంగ్లీ. నేను నా నసీబ్నే నమ్ముకున్నా, టెండర్ నాకే వస్తుందని పగటి కల కూడా వచ్చింది నాకు తెలుసా. రేపటి నుంచి నేను ఏ వార్త అయితే ముందుగాల చెప్తానో, ఏ వార్త చూస్తే మీరంతా నోట్లే అన్నం ముద్ద పెట్టుకొని కూడా అబ్బరే బాప్రే అని అంటారో అదే చెప్తా. ఇప్పటికంటే ఇంకా ఖతర్నాక్ తీన్మార్ ముచ్చట్లు చేస్తా. గరం గరం పకోడీల సొంటి వార్తలు పట్టుకొస్తా. ఎట్లంటారా? అసెంబ్లీ సురువు కావతున్నది కదా, గోడలకు దుమ్ము దులిపి అద్దాలు తుడిచి కుర్చీలను సాఫ్ చేసి పెట్టిండ్రట. మైకులను కూడా గట్టిగానే ఫిట్ చేసిండ్రట. ఇక లీడర్లు వచ్చి మాట్లాడుడే ఆలస్యం. ఇక లీడర్లు అసలు తీన్మార్ చూసే యాళ్ళ మళ్ళొక పారి రానే వచ్చింది. బేస్తారం కానుంచి మళ్ళా అసెంబ్లీ మీటింగులు గరం గరంగా సురువు కాబోతున్నాయి. కాసుకోండి, ఇక అసెంబ్లీ పెద్ద సార్ వచ్చి తొలసూరు దండం పెట్టిన కానుంచి మీటింగులు అయిపోయినాయి అని వచ్చే ఆఖరి బెల్లు దాకా ఆయమన్న ముచ్చట్లు అందమైన బొమ్మలు టీవీలలో కండ్ల నిండా చూడొచ్చు. ఇక ఇన్ని రోజులంటే ఎవ్వరు పార్టీ ఆఫీసులలో వాళ్ళు కూర్చొని తిట్టుకున్నారు. రోడ్ల మీద ధర్నాలు, మైకుల ముంగట మాటలతోటే సరిపోయినాయి. కానీ ఈ కానుంచి ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్ అన్నట్టే చూసుకుంటారు మన లీడర్లు. నువ్వెంత అంటే నువ్వెంత, మీ వాళ్ళు మందిని ముంచిండ్రంటే మీ వాళ్ళే జనం సొమ్ము తిన్నారని పోటీ పడు ఖాయమే. సాటు నేటు ముచ్చట్లయినా నడి అసెంబ్లీలేసి తిట్టుకుంటారు, వెనక ముందు ఏం చూడకుండానే. నీళ్లు, పింఛన్లు, ఇండ్లు, బియ్యం, చదువు, నౌకలు, దావుకాన్లు, ఇట్లా ఏ ముచ్చట ముంగడ పడ్డా మీదేం సక్కగా లేదని ఒకరు, మీ పార్టీ ఏం సొక్కం చేయలేదని ఇంకో వాళ్ళు ఎత్తేసుకుంటారు. ఎవ్వరు చేతనైన కాడికి వాళ్ళు. కాబట్టి మీటింగ్లు ఉన్నన్ని రోజులు టీవీ చూసుడైతే మరొకుండ్రి. ఒకవేళ పొద్దుందాకా చూడ తీరిక లేకుంటే రాత్రి 9:30కు తీన్మార్ వార్తలు చూసే చాలు మన లీడర్ల అసలు పంచానం ఏందో ఒక్కటి తప్పుకోకుండా చూపిస్తాం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చైనాకు పోతే చిన్న వీడియో ముక్క కూడా దొరకలేదు. పోనీ ఏమన్నా పోర్ట్వాలన్నా చూద్దామంటే అవి కూడా చక్కగా దొరకలే. 2-3 దొరికినాయి. గదే చంద్రాల సార్ బయట దేశం పోతే చూడుండ్రి, సారు బాత్రూంలో ఉన్న వీడియోలు ఫోటోలు తప్ప ఎప్పటికప్పుడు తమ్ముళ్ళ సెల్ ఫోన్లల్లా, టీడీపీ ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలల్లా పోస్ట్ అయిపోతున్నాయి. ఆంధ్ర సీఎం చంద్రాల్ సారు సింగపూర్లో చిన్న తిప్పలు పడతలేడు. 4 సార్ల పైన ఊరాయపటికే పౌడు అసలు పని ముంగటేసుకున్నాడు అమరావతికి పైసలు దేనికి. అక్కడ మంత్రులు కూడా పాత సూట్టం, పాత చింతకాయ తొక్కు అనుకోకుండా పాయిరం కొద్ది టిఫిన్ తినబెట్టి నిమ్మలం చేసి తోలిండ్రు. రాత్రిలి జర్రసేపు కండ్లు మూసిండో లేదో మబ్బుల్నే ఆఫీసర్లందరు నెంబడేసుకొని కొత్త ఫ్యాక్టరీలు కట్టిన వాడకు బయలుదేరిండు బస్సులా. ఆగో ఆ బంగ్లాలు చూడు ఎట్లున్నాయో అని ఆ పక్క పొంటి మనిషి చెప్తుంటే, నేను హైదరాబాద్ లో కట్టించిన వాటికంటే తక్కువనే ఉన్నాయి అని అంటున్నట్టున్నాడు చంద్రాల్ సారు. ఇక అక్కడి నుంచి చక్కగా సింగపూర్ ప్రధాని దగ్గరికి పోయి అమరావతి పునాదికి కొబ్బరికాయ కొట్టే కార్యానికి మర్చిపోకుండా రావాలని ఒక్క తీరుగా బతిలాడిండు. గంత దూరం పోయి పిలిచినాక రాకుంటుంటాడా గాని 2 రోజులు సింగపూర్లో తిరిగిండు గాని ఒక్కసారి కూడా హైదరాబాద్ ను కట్టించినా అనే మాటనే ఎత్తలేదు. ఉల్లిగడ్డ, ఎలిగడ్డ, ఎచ్చం, మసాలా, ఉప్పు, పప్పు, ఊలు, బెల్లం గిట్లా అన్నిట్ల రేట్లు పెరిగినాయి కదా. మరి అన్ని పిరమైనాక మేమెందుకు వెనుక వాడాలి అని అనుకున్నట్టున్నారు వీళ్ళు. ఉరుములేని పిడుగోలే ఓ నిర్ణయం చేసిండ్రు. చెప్తా అంటే జరంత బాధగానే ఉంటుంది కానీ బొమ్మలు చూస్తుంటే నాలుగే గుంజుతా ఉంటుంది. నిన్న రసగుల్ల గురించి ఒక కమ్మటి ముచ్చట చెప్పిన కదా, ఇగో ఇది కూడా గసంటిదే. ఎములాడ రాజన్న లడ్డు ఎన్నడన్న తిన్నారా? ముత్తెమంతా నోట్లేసుకున్న నోరంతా మస్తు రుచి కొడుతుంది. ఇప్పుడు కూడా రుచి ఏం తగ్గలేదు కానీ జరంత పిరమైందుల్లా. గింతంత సైజు పెంచి 10 రూపాయల లడ్డును 15 రూపాయలు చేసిండ్రు గుడిమీది ఆఫీసర్లు. పులిగోర ప్యాకెట్ల ఇంకో ముద్ద ఎక్కువేసి 5 రూపాయలున్న ప్రసాదాన్ని 10 రూపాయలకు అమ్ముతున్నారు. మరిప్పుడు ప్రసాదం రేట్లు ఎందుకు పెంచిండ్రంటే
మొన్న సీఎం సార్ పోయి యములాడ రాజన్న గుడిని ఎడల్పు చేస్తామన్నాడు కదా. ఇక గీ ముచ్చట తెలిసినాక పాత గుడిని ఆఖరిసారి చూసి సెల్ఫీ ఫోటో దిగద్దామని రాజన్న తానికి షిఠాం వస్తున్నారట పబ్లిక్. మరి వచ్చినోళ్ళను ఒట్టిగెందుకు ఓనియాలని నోరి తీపి చేసుకున్నోళ్ళ పరుసు బరువు కాకుండా పైసలు ఎక్కువ వసూలు చేస్తున్నారన్నట్టు. గల్లెపెట్టెలు కూడా బాగానే నిండుతున్నాయట ఈ నడుమ. ఈడనేమో యాద్గిరి నరసన్న, ఆడ యములాడ రాజన్న. ఇద్దరు దేవుళ్ళు ఫుల్ డెవలప్ అవుతున్నారు పోన్రి. కేసీఆర్ సారు అప్పుడే చెప్పిండు కదా రాజన్న గుడికి ఏడాదికో 100 కోట్లు ఖర్చు పెడతామని. ఇక గుడి ఎడల్పు చేసినాక ఎట్లుంటదో మళ్ళోపరి చూపిస్తున్నాం చూడండి. ఆగో మంగ్లేంది ఇంకా ఆబ్కారీ ఆఫీస్ ముంగడ తిరుగుతున్నది. మంగ్లీ, ఆబ్కారీ ఆఫీస్ కాడ ఏం చేస్తున్నావు? ఆయిచికే బంజారా హిల్స్ లా బ్రాండీ షాప్ పెట్టనీకే టెండర్ అయ్యి వచ్చినమ్మా. ఇంకా సారోళ్ళు రాలే. ఇంకా ఏంది వైన్ షాప్ కు నువ్వు టెండర్ వేస్తావా? వైన్ షాప్ కు టెండర్ ఫీజు ఎంతో నీకు తెలుసా? ఎరికే అమ్మా, నాకు జస్ట్ 50,000 రూపాయలే. గాయంత తెలవకుంటేనే వచ్చినాను అనుకుంటున్నావా? ఇడికి తెలుసా? అయినా నువ్వు వైన్ షాప్ పెట్టుడేంటి పిల్ల? ఏం తక్కువైంది నీకు? తక్కువ ఉందనే కదా ఎక్కువ సంపాదించాలని టెండర్ అయ్యి నీకు వచ్చిన. నీకోటి ఎరికేనా? ఏంటిదమ్మా అది? వైన్ షాప్లకు బార్లకు టెండర్లు ఎవరేస్తారో నీకు తెలుసా? ఎవరేస్తారు? నా సొంటోళ్ళు బతుకు తెరువు కోసమని వేసుకుంటారు. చింతకాయ తొక్కేం కాదు. చాలా మట్టుకు లీడర్ల బినామీలే టెండర్లు వేస్తారు. దందాలు చేసేటోళ్ళు వాళ్ళ దాంట్లో వాళ్ళే సిండికేట్ అయ్యి ఏరేటోళ్ళ పేరు మీద టెండర్లు వేస్తారు. లక్కీ డ్రా తీస్తే వాళ్ళకే వెళ్తుంది. నీ అసంటోళ్ళ పని ఉత్తదే అవుతుంది. అరే కామన్ మ్యాన్ లో టెండర్ వేసే హక్కు నాకుంటే సావిత్రి. సర్కారే కదమ్మా టెండర్లు పిలిచి అందరి నడుమ డ్రా తీస్తుంది. ఓ పద్ధతిని పెట్టుకున్నాం కదా, దాని ప్రకారం నడవాలని గదంతా చేసుడు మీదికి. అయినా నీ అసుంటోళ్ళు నా అసుంటోళ్ళు వైన్ షాప్ నడిపించుడంటే మాటలు కాదు మంగ్లీ. కసన్వేని ఎందుకు కాదు? అదేమన్నా బ్రహ్మ విద్యనా? ఇద్దరు పోరగాండ్లను పని పెట్టుకుంటే వాళ్ళే చూసుకుంటారు. ఏంది చూసేది? గిలాసల సోడానా? హైదరాబాద్ లా వైన్ షాపుకు లైసెన్స్ ఫీజు ₹1,00,00,000 10 లక్షలు. అవిగాక ఇక పోలీసు వాళ్ళకు నెల నెల ఎంతో కొంత పంపాలి. ₹1,00,00,000 లైసెన్స్ గా? ఆగో ఆడికి అమ్మో అంటవేందమ్మా? ఇంకా ఇను ఆప్కారోళ్ళని అరుచుకోవాలి, చోట మోట లీడర్లను చూసుకోవాలి. ఎక్కడోళ్ళని అక్కడ అరుచుకునే వరకు ఇంకో ₹1,00,00,000 కావాలి. మరి ఇదంతా ఉన్నదా నీ దగ్గర? మా ఇల్లు, పొలము, 2 బర్రెలు, ఎడ్ల బండి అన్ని అమ్మినా రావు 7 లక్షలు. ₹1,00,00,000 అంటే నేను రాపమ్మా. మా దగ్గర దాంచు నేను రాపు. అది గట్లరా మరి దారికి వైన్ షాప్ టెండర్ వేస్తుందట. టెండరు కాదు మరి ఎందుకమ్మా ఇట్లా మందిని అందరిని పిలిచి ఆశ కల్పియాలి? ఎవరికి ఇవ్వాలనుకున్నారో వాళ్ళకే ముందుగా ఇయ్యొచ్చు కదా. ఎందుకో ఉత్తగా మా పైసలకు కన్నం పెట్టుడు. అయ్యో పిసపిల్ల, నీకు ఇంకో ముచ్చట తెలియదు. వైన్ షాప్ కు టెండర్ వేసేందుకు ఆఖరి డేట్ సోమవారమే అయిపోయింది. నువ్వైనా ఉత్తదే అయ్యేది. అవునా? అమ్మో దేవుడు ఉన్నట్టున్నాడు. అందుకే నా కష్టం ఆకారంలో పాలు కాకుండా చేసిండు. దండంరా నాయన మా దగ్గర దాంచు. బారు తెరవనోళ్ళు బీరు పోసిపోతారన్నట్టు వైన్ షాపులకు పర్మిషన్ ఇచ్చిన చేతులతోనే మందు మానుండ్రి అని చెప్పి డి అడిక్షన్ సెంటర్లు కూడా పెడతారట. బగ్గ తాగాలి. అటెంక డి అడిక్షన్ సెంటర్ వాళ్ళ క్లాసులు వినాలి. ఆ క్లాస్ నచ్చకుంటే మళ్ళా పోయి ఇంకో కోటలు పట్టియాలి. ఏందో ఏమో మన రాష్ట్రం అన్నిట్లా రికార్డు కొట్టేటట్టే ఉన్నది కదా. శేఖర్ కాకాయ మంచిగున్నావా? మంచిగా పానం ఎట్లున్నది ఇప్పుడు? మళ్ళా కళ్ళు తాగబుద్ధి అవుతుందా నీకు? లేదు ఇక తాగబుద్ధి అయితే లేదు. ఇక ఈ ఎన్ని దినాలు అంటాను దవాఖానలు ఉంటావు, ఒక మళ్ళా ఇంకో 2 కీసాలు తాగిరా పోయి అదే కళ్ళు మంచిగా అవుతావు. ఏం లేదు, కల్తీ కళ్ళు ఉంది, తాగబుద్ధి కాదు, మంచిగా లేదు. మళ్ళీ మంచి కళ్ళు తాగితే పానం మంచిగా ఉండదు, ఇదే తాగు మంచిగా అవుతావు. మంచి కళ్ళు ఎప్పుడైనా దొరికితే తాగుతా, దాన్ని తెచ్చిపెట్టదు అది, అట్లేం లేదు. ఉండు మళ్ళీ ఆనే ఉంది ఇక. సరే అన్న, సరే అన్న. అరే హలో అనంతమ్మ పెద్దమ్మ మంచిగా ఉందా పానము? మంచిగా కళ్ళు తాగుతున్నావా? తాగుతున్నా కానీ జ్వరం వచ్చింది. ఒక సీసా తాగుతావు అంటే చక్కగా అవుతావా? మందు లెక్క మరి గ్లూకోజ్ ఎక్కించుకున్నా. గుల్కోసా గుల్ఫారమ్మా? గ్లూకోజ్ ఎక్కించుకున్నా పొద్దుగాల వచ్చి. అనంతమ్మ ఉంటమల ఫైలము రోజు 2 కీసాలు తాగి సఫుదా కూకో ఇక. మళ్ళీ ఏషాలు పడుతున్నాడు కదా మా పాటేలు. తమ్మి సత్తి, ఓ సత్తి
ఓక ఇగో ఊళ్ళో అంతా శేఖర్ కాక అనంతమ్మ పెద్దమ్మ వీళ్ళందరూ కళ్ళు తాగి ఆగం ఆగం చేస్తుండ్రంట. ఇగో ఇట్లా సినిమా చూపిస్తా మామా, నీకు సినిమా చూపిస్తా మామా. ఇగో ఏంటిరా నా పేరు ఏంటిదో ఏంటిదో, ఎవర్రా నువ్వు, ఏ ఫోరా అంట అని ఇట్లా అంటుండ్రాక ఆగం ఆగము. రోజు టీవీలో చూపిస్తున్నాం కదా తమ్మి, ఈ కళ్ళు పాడుగాను అది గోత ఉచ్చుకుంటున్నారు అందరినీ. ఓక గిట్ట అయితే ఎట్లాక గుల్ఫారం కలపకుండా కళ్ళు తయారు చేయమంటాను ఎవరు చెప్పిరంట? ఆప్కారోళ్ళు చెప్పిండ్రట, కళ్ళు తయారు చేసేటోళ్ళు కళ్ళును కల్తీ చేసుడు బంద్ చేసిండ్రట. అంటే తాగుబోతుల ఫానం అంటే గింత కూడా ఇలవలేదా అక్క? ఏమో తమ్మి, కొండ నాలుకేకి మందేస్తే ఉన్న నాలుగు కూడింది అన్నట్టు. అక్క గిట్ల అయితే లాభం లేదు. పద్మరావు సార్కు చెప్పి అన్ని కల్తీ కళ్ళు డిపోలకు మందు సరఫరా చేయమనాలి. అరే సర్కారీ ఆటిని బంద్ చేయమని మళ్ళా సర్కారీ ఆటిని సప్లై ఎట్లా చేయమంటది? అరే గట్లాంటం ఏందాక నువ్వు, గా కల్తీ కళ్ళు తాగకపోతే ఆడ ఫానం పోతున్నది. ఫిస ఫిస చేసేటోళ్ళని పట్టుకొని ఉండేటోళ్ళకి ఎంత షెర్ అవుతున్నది ఆడ. మరి కళ్ళు కల్తీ చేసి అమ్ముతున్నారు, తాగద్దంటేనేమో వినరు, తాగుతేనేమో ఇట్లా చేయబట్టే. అరే కష్టం చేసేటోళ్ళు బరాబరి తాగుతారు. అలవాటు అయిన వాళ్ళకి అరే కళ్ళు పోయాలి కానీ మందు కల్పని కళ్ళు తాగి మనోళ్ళు చూడు ఎట్లదన్నా ఆడుతున్నారో. యూరియా, గచ్చు కడుక్కునే పినాయిలు, మత్తు కోసము క్లోరోఫామ్ మందు కలిపిన కళ్ళు నమ్మవంటవా? అక్క చెట్లకేసే యూరియా మనుషులకేస్తున్నా అంటే ఎంత బలం వస్తుంది? గసంటివన్నీ బంధు పెట్టును ఎందుకమ్మా? పబ్లిక్ ఏం తాగితే గడి అమ్మాలి కానీ ఒకటి అలవాటు చేసి ఇంకొకటి తాగమంటే ఎట్లమ్మా? గట్లంటవేంది తమ్మి, పినాయిల్ యూరియా కలిపిన కళ్ళు అట్లే తాగితే కొన్నొద్దులకు కార్యాలన్నీ ఖరాబ్ అయి పిసోళ్ళై చచ్చిపోతారు. తాగంగానే చచ్చిపోని కాదు ఏమన్నా ఎల్రి నాటి మేడం అందా సత్యమైన కల్తీ కళ్ళు తాగంగా తాగంగా చాలా దినాలు చేపించుకునే రోజు వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు తమ్మి నువ్వు? అయితే గా కల్తీ కళ్ళు తాగి చచ్చిపోమంటావా? మంచిగా సర్కారే తాగుబోతోళ్ళు అందరికి 30 రూపాయలకే షీఫ్ లిక్కర్ ఇస్తామంటే వద్దన్నారు అప్పుడు అందరూ. ఇప్పుడు చూడు 15 రూపాయలకు సీసా కల్తీ కళ్ళు తాగి 10,000 రూపాయలు ఓడగొడుతున్నారు దవాఖానలో. మరి మంచిగా అయిందా? చీప్ లిక్కర్ తాగితే అందరు చక్కగా ఉంటారా తమ్మి? మళ్ళా పాపం పద్మరావు సార్ కూడా గదే చెప్పే, అటగోలు మందు కాదు అది ఆయుష్ పెంచేది, గుల్ఫారం కలిపిన కళ్ళు గారు గుడాంబ అసలుకే కదా అంట అని మస్తు మొత్తుకొని చెప్పిండు. నేను కూడా చెప్పిన, మా మాటలు ఎవరా నిన్నరా? అంటే షీప్ లిక్కర్ తెచ్చి వీళ్ళందరికీ తాగిపిస్తే లేచిగా శంగ ఎగురుతారా? తాగినోడు పాము లెక్క నడుచుకుంటా అంకర టింకర ఇంటికి పోతాడా? బరాబరి పోతారు. ఇగో తాగనీక పోయినప్పుడు దొరలేక మంచిగా నడుచుకుంటూ పోతారు. ఇంత సుక్క వడ్డాక వంకర టింకర నడుచుకుంటూ వస్తారు. లొల్లి చేస్తాడు కానీ ఫిస అసలుకే చేయరు. ఎక్కువ వదిలితే దెబ్బలు పడతాయి అనగానే సఫ్ఫు దాకా మురుకొని వంతారు ఇట్లా. మందు శాఖ మంత్రి పద్మారావు సార్కి చెప్పి తాగుబోతుల సంక్షేమ నిధి అని ఒకటి పెట్టుమనాలే తమ్మి. గిట్లా తాగి దవాఖాన ఫాలో అయిన వాళ్ళకు వెల్త్ కార్డ్ ఇవ్వాలి. అలా కొత్తగానే చూడాలి దవాఖానలా. మళ్ళీ ఫిసోలకు ఎర్రగడ్డ దవాఖాన పెట్టినట్టు వీళ్ళకు కూడా తాగుబోతులకు సపరేట్ గా పెట్టాలి దవాఖాన. ఇకప్పుడు తాగుబోతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నిన్నే చేస్తారు తమ్మి. నాకేం పోస్ట్ వద్దక్క, మనందరినీ జారేటందుకు కష్టపడి తాగి ఇల్లును సంసారాన్ని నాశనం చేసుకున్న అన్నలకు మనం గీంత ఆశలు కాకుంటే మనం ముందేం లాభం అక్క? తాగుబోతుల గురించి వాళ్ళ మంచి గురించి గింతగానం ఎవ్వరు ఆలోచన చేయలేదు తమ్మి. మరి పద్మారావు సార్ మన వార్తలు చూసి ఏమన్నా ఆసరా అవుతాడేమో. ఆసరా కావాలక్క. రైతులకేమో లోన్లు మాఫీ చేస్తున్నారు, పేదోళ్ళకేమో మళ్ళీ ఇండ్లు కట్టిస్తున్నారు. తాగుబోతులకు ఏం చేయకుంటే ఎట్లాక? నాకైతే మంచిగా అనిపిస్తలేదు. ఎలక్షన్లల్లా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుంటే ఏం చేస్తారు? మందితోని పార్టీ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తారు. మా లీడర్కి టికెట్ ఇవ్వకుంటే మేము గ్యాస్ నుండి పోసుకొని చేస్తాం అని కార్యకర్తలు బెదిరిస్తారు. ఇంకొక ఆయన సెల్ టవర్ ఎక్కి నేను దుంకుతా అని చేస్తాడు. పార్టీ అధ్యక్షుడిని తిట్టకుండా తిడతారు. పార్టీ ఆఫీసులల్లా కుర్చీలు ఎత్తేసిరా కొడతారు. లేదంటే ఒక్క రోజులా ఎన్ని పార్టీల కండువాలు మార్చే దమ్ముంటుందో అన్ని పార్టీలల్లా కప్పగంతులు వేయాలి. కానీ గీనెవలో ఉత్త ఎడ్డి మనిషి ఉన్నట్టున్నాడు. అయ్యో పాపం, పెద్ద మనిషి గంతగానం ఏడవబట్టే. అరే పింఛన్ కోసమో రేషన్ కార్డ్ కోసమో పెద్ద సార్లను గింతగానం బతిలాడుతున్నట్టున్నాడు అని అనిపిస్తున్నది కదా. కానీ అస్సలు ముచ్చట తెలిసినాక మస్తు నవ్వుతారు. ఎలక్షన్లో నిలబడతందుకు పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇయ్యలేదని పిల్లగాడు పిప్పర్ మెట్టుకేడిచినట్టే కింద పడేడ్చిండు అశోక్ గుప్తా అనేట ఆయనే. బీహార్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఆడ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తారనే ఆశతోని ఇల్లు షేను షెల్క అమ్ముకున్నాడట ఖర్చుల కోసం.
నోటికాడికొచ్చిన బుక్కను గుంజుకున్నారని ఏడుపు రాగం ఎత్తుకున్నాడు అందరు ముంగట్నే. కానీ గుప్తా సారు ఎందుకు ఏడుస్తున్నావు? జనానికి సేవ చేయాలంటే ఎమ్మెల్యే పదవే కావాలా? ఎలక్షన్ల నిలబడాలంటే పార్టీ టికెట్టే కావాలా? ఏడు పాపి శాతనైతే సొంతంగా పోటీ చేయి, లేకుంటే తోసిన కాడికి పబ్లిక్ మంచి చెడ్డలు అరుసుకో అని సలహా ఇస్తున్నారు జనాలు. ఓరాక్కో, ఎవడన్నా పగున్నోడు మన కోడి అని ఇంట్లోకి పోతే దొరకబట్టి కోళ్ళ గంప కింద అమ్ముతాడు. రాత్రి ఎవ్వరు చూడకముందు గడ్డముల్ని అగ్గిపుల్లేసి కాలబెడతాడు. పొలానికి నీళ్ళొచ్చే కాల్వకు గండి కొట్టి ఆని పొలంలోకి మలుపుకుంటాడు. ఏడైనా బండి స్టాండ్ వేసి పెడితే సీటు చింపుతారు, టైర్ పంక్చర్ చేస్తారు, కూన పెంకలు రేకులు అగలాలని రాళ్ళు చుడతారు. ఇంకొంతమంది అయితే కోతులచ్చి పెంకల్ని లేపాలని పుట్నాలు బఠానీలు చల్లుతారు. కానీ గీళ్ళెవరో చూడుండ్రి పగతోని ఏం చేసిండ్రో. బండ మీద ఎండకార పోసిన చేపలు కావివి, చెర్ల ఇసం కలిపితే సచ్చిన చేపలు ఇవి. నీళ్ల మీద ఎట్లా తెట్టగట్టినాయో చూడుండ్రి సక్కదనాల చేపలు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ చిన్న చెరువు కాడ ముచ్చటిది. దగ్గర 30 లక్షల రూపాయల ఇల్వగల చేపల పానం తీసిండ్రు. ఈసం కలిపినో నీపుల ఈత ముళ్ళు దేలా చేపల పొట్టుల కొట్టుకపోను. ఏదైనా పంచాది ఉంటే మనుషులు చూసుకోవాలి, నీదో నాదో తప్పని అనిపించుకోవాలి. కానీ చెర్ల మీదేంద్ర మీ ప్రతాపం? అంతగానం ఓర్వకుంటుంటే రాత్రికి రాత్రే వలేసి పట్టుకొని పోయేది ఉంటుంది. అంతేగాని ఈ ఎంటకాలం పనులేంది తినే బువ్వల మట్టి పోసినట్టు. చిన్న చేపలను చంపినాక పోలీసు వాళ్ళు ఊకుంటారా? దొరికించుకొని స్టేషన్లు వేస్తారు. అప్పుడు చేపల పట్టు తిందురు తీయండ్రి. అసెంబ్లీని ఊడ్చిపెట్టిన ఆఫీసర్లు, తీన్మార్ ముచ్చట్లకు రెడైన లీడర్లు. సింగపూర్లా చక్కర్లు కొట్టిన చంద్రాలు, మొత్తం తిరిగి చూసిండు అందాలు. రైతుల కోసం కదిలిన హిందీ హీరోలు, ఆళ్ళ ముంగట మనోళ్ళంతా జీరోలు. తన్ని తాళి కట్టించుకున్న పిల్ల, ఈ పిల్లగాడు నచ్చిందట మళ్ళా. కల్తీ కళ్ళు తేవాలని సత్తి లొల్లి. అరే కష్టం చేస్తాను బరాబరి తాగుతారు, అలవాటు అయిన వాళ్ళకి అదే కళ్ళు పోయాలి కానీ కుక్కల మందు నురుగ గల్ఫని కళ్ళు ఎందుకు పోయాలమ్మా? మందు దుకాణానికి టెండర్ వేసిన మంగ్లీ. నేను నా నసీబ్నే నమ్ముకున్నా, టెండర్ నాకే వస్తుందని పగటి కల కూడా వచ్చింది నాకు తెలుసా? చూసేసిండ్రు కదా, ఎగివి ఇవాళ నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళపరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6. మానిపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్. మానిపల్లి జ్యువెలర్స్ తీన్మార్ వార్తలు కో-స్పాన్సర్డ్ బై మహీంద్రా సెంట్యూరో మరియు మహీంద్రా గస్టో. Royal for extraordinary homes.